పరిశుద్ధాత్మ శూన్యము పట్టణంలోకి పోగా అతడు గనురాలైన ఒక స్త్రీ భోజనంకి రమ్మని అతని బలవంతం చేసిన కనుక అతడు ఆ మార్గంలో వచ్చినప్పుడైనా ఆమె ఇంట భోజనం చేయొచ్చు. అయితే ఎలీషా ప్రవక్త ఒక ప్రాంతానికి ప్రయాణమై వస్తూ ఉండేవారు. ఆ పట్టణానికి వచ్చినప్పుడల్లా ఒక గనురాలైన స్త్రీ ఈ దైవజనుని పట్ల ఎంతో ఆదరణ కలిగి ఉండేది, ఎంతో ప్రేమ చూపించేది, ఎంతో గౌరవం కలిగి ఈ దైవజనుడు ఈ పట్టణానికి వస్తున్నప్పుడల్లా మన గృహానికి ఆయన ఆహ్వానించి మన గృహంలో ఆ దైవజనుని చేత మనము దేవుని మాటలను కావచ్చు, దేవుని యొక్క ప్రవచన వాక్యాలను కావచ్చు విని బలపడవచ్చు. అది మన కుటుంబానికి దీవెన, మన కుటుంబానికి ఆశీర్వాదకరమని చెప్పి ఈ గనురాలైన స్త్రీ ఆ శూన్యము పట్టణంలో నివసిస్తున్న ఈమె ఈ దైవజనుడు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా ఏం చేసేది అని అంటే ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయొచ్చు. ఆ భోజనం చేయాలని ఈమె ఏం చేసేదంటే భోజనంకు రమ్మని అతను బలవంతం చేసేది. చూడండి ఈ వాక్యంలో ఆ స్త్రీ దైవజనుడి పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నదో మనము గ్రహించవచ్చు. ఆ ప్రాంతానికి ప్రవక్త వచ్చేవాడు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు దేవుని మాటలను ప్రకటించడానికి. అయితే ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడల్లా ఈ గనురాలైన స్త్రీ చూసేది, ఈయన దైవజనుడు దేవుని అభిషేకం కలిగిన వ్యక్తి, ఈ వ్యక్తి ఏది పలికినప్పటికీ కూడా జీవితాల్లో జరుగుతుంది, ప్రజలు మేలు పొందుతున్నారు, అది అవునంటే అవునని కాదంటే కాదని జరుగుతుంది కనుక ఈ దైవజనుడు నా గృహంలో అడిగి పెడితే నాకు ఆశీర్వాదం, ఈ దైవజనుడు నా గృహానికి వచ్చి నా కుటుంబం కొరకు ప్రార్థన చేయట అతనికి ఎంతో మేలు, ఈ దైవజనుడు చెప్పే మాటలను నేను విని ఇంకా నేను దేవుల్లో బలపడాలి, నా విశ్వాసాన్ని పెంచుకోవాలి అనే ఆశతో ఆ మార్గం గుండా వెళుతున్నప్పుడల్లా ఆ సేవకుడిని ఈమె బలవంతం చేసేదంట. ఆ మార్గం గుండా ఆయన వెళ్తుండేవాడు. వెళ్తున్నప్పుడు ఈమె పరుగున వెళ్ళిపోయేది దైవజనుడి దగ్గరికి. అయ్యా, ఈ ప్రాంతానికి మీరు వచ్చారు కదా దేవుని మాటలను ప్రకటించడానికి, మా ఇల్లు పక్కనే ఉంది, రండి మా ఇంటికి, మా ఇంట్లో మీరు భోజనం చేయండి అని చెప్పి ఆయన బలవంతం చేసేదంట. ఇది నా మాటలు నేను చెప్పటం లేదు, దేవుని వాక్యంలో ఉన్నదే. ఉదయకాల సమయంలో సంఘానికి దేవుడు చెప్తున్నాడు, ప్రతి ఒక్కరు చదవండి దయచేసి. ఆ స్త్రీ భోజనంకు రమ్మని అతను బలవంతం చేసిన కనుక అతడు ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయొచ్చు. ఆ మార్గం కూడా దైవజనుడు వెళ్తుంటే పరుగున దైవజనుడు వెనకాల ఈమె వెళ్ళేది. చూడండి, ఈ స్త్రీ పరుగున దైవజనుడి దగ్గరికి వెళుతుంది అని అంటే దేవుని ఎంతగా ప్రేమిస్తుందో, దేవుని మాట అంటే ఆమెకి ఎంత ఆసక్తి ఉన్నదో, దేవుని పట్ల ఎంత విధేయత కలిగిన బిడ్డగా ఆ స్త్రీ జీవిస్తున్నదో ఉదయకాల సమయంలో సంఘానికి దేవుడు చూపిస్తూ ఉన్నాడు. దైవజనుడికి అయితే తెలియదు గనురాలైన స్త్రీ యొక్క గృహం ఎక్కడ ఉన్నదో, కానీ ఈమె ఆ దైవజనుని యొక్క శక్తిని భక్తిని ఎరిగిన వ్యక్తి కనుక వెంటనే ఆయన దగ్గరకు పరుగున వెళ్తూ మా ఇంటికి రండి, మా ఇల్లు పక్కనే ఉన్నది, మీరు మరి ఈ ప్రాంతంలో ఉన్నంతకాలం మా ఇంట్లో మీరు ఉండొచ్చు, మేము చక్కని భోజనం మీ కొరకు సిద్ధపరచామని చెప్పి ఆయనను బలవంతం చేసేదంట. మరి ఒకవేళ దైవజనుడు అమ్మ నాకు సమయం లేదు, ఈ పూట నేను రాలేను, లేకపోతే ఈ రోజు నేను రాలేను, మరొక వారం నేను వస్తానమ్మా అని దైవజనుడు చెప్పుండొచ్చు. కానీ ఈ స్త్రీ అయితే మాత్రం విడిచిపెట్టలేదు. అయ్యా, మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి, మా గృహంలో మీరు బస చేసినట్లయితే మా కుటుంబానికి దీవెన, మా కుటుంబానికి ఆశీర్వాదము, మీలాంటి సేవకులు మీలాంటి ప్రవక్త మా గృహంలో అడుగు పెడితే దేవుని యొక్క ఆశీర్వాదంతో మేము ఇంకా వర్ధిల్లుతాము అని చెప్పి గ్రహించిన ఆ స్త్రీ ఎంతైనప్పటికీ కూడా ఆయన బలవంతం చేసింది. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ ఎలీషా ప్రవక్త యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నారు. ఈ గనురాలైన స్త్రీ సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. ఎలీషా ప్రవక్తను నా గృహంలోనికి రా అని చెప్పి ఆ స్త్రీ బలవంతం చేసిన రీతిగా సంగమా నీవు యేసుక్రీస్తు ప్రభువును నీ హృదయంలోనికి నీ కుటుంబంలోనికి రావాలని దేవుని ప్రతినిత్యము బలవంతం చేస్తున్నావని ప్రార్థనతో దేవుని అడుగుతున్నాడు. వచ్చే వరకు ఊరుకునేది కాదామే, మీరు ఖచ్చితంగా ఈ ప్రాంతానికి వచ్చారంటే మా ఇంటికి రావాలండి అని ఆయన్ను వచ్చే వరకు కూడా అలా నిలబెట్టి మాట్లాడుతూ ఆయన ఒప్పించి తన గృహానికి తీసుకువెళ్ళేది. దేవుని సంగమా దేవుని అడుగుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్న ఎలీషా ప్రవక్త సంఘానికి సాదృశ్యంగా ఉన్న ఆ స్త్రీని గూర్చి ఉదయకాల సమయంలో దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువును బలవంతంగా చేసి ఈ ప్రార్థనతో ఆయన హృదయాన్ని కదిలించే రీతిగా నువ్వు జీవిస్తున్నావా? అట్టి ఆశ నీ హృదయంలో నువ్వు కలిగి ఉన్నావా? అట్టి రీతిగా దేవుణ్ణి నీవు ఆరాధన చేస్తున్నావా? నా హృదయంలోని నువ్వు ఉండాలయ్యా.
నా హృదయంలో నీ జీవించాలయ్యా, నాతో నీవు, నీతో నేను ఎప్పుడు నడవాలయ్యా అనే తలంపుతో నువ్వు దేవుని ప్రతినిత్యము బ్రతుకులాడుతున్నావా? నీ హృదయంలో దేవుడు ఉండాలి అని అంటే అంతకంటే ముందుగా నీ హృదయంలో ఏదైతే ఉన్నదో అది బయటకు రావాలి. దాన్ని బయటకు తీసుకురాకుండా దేవుని నీ హృదయంలో పెట్టుకోవాలంటే దేవుడు నీ హృదయంలోనికి, నీ గృహంలోనికి రాడు. నీ గృహంలోని దేవునికి ఇష్టకరం కానిది, నువ్వు పాటించేది, నువ్వు అనుసరించేది, నువ్వు చేసేది ఏదైతే ఉన్నదో దాన్ని విడిచిపెట్టాలి. ముందు దాన్ని విడిచిపెట్టి ప్రభువును నువ్వు ఆహ్వానించినట్లయితే ఈ గనురాలైన స్త్రీ ఎట్టి రీతిగా దేవునిలో బలపడిందో అటువంటి బలము, అటువంటి ఆశీర్వాదము, అటువంటి దీవెన నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు పొందుకుంటారని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం ఆదికాండములో దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందో. ఆదికాండము 18వ అధ్యాయము 2వ వచనం. త్వరగా సమయం కొద్దిగా ఉన్నది, వాక్యము ఎక్కువగా ఉన్నందున అతడు కనులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండేది. అతడు వారిని చూసి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొంటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్నాడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొనమని, ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి, కొంచెం ఆహారం తెచ్చులను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఎందు నిమిత్తము కదా మీ దాసుని ఎదుకు వచ్చింది అనెను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారంలో ఉన్న సారా ఎద్దుకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించి వాడు దాన్ని త్వరగా సిద్ధపరచు. చాలా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. మరి ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం నుంచి కూడా ప్రారంభమవుతుంది ఈ సంభవము. అయితే మరి మధ్యాహ్నం వేళ గుడారం ద్వారమందు మరి అబ్రహాము గారు కూర్చున్న సమయంలో అతను కన్నులెత్తి చూసినప్పుడు ఆయన కన్నుల ముందు 3 మనుషులు కనబడుతున్నారు. ఆ 3 కూడా అతని ఎదుట నిలబడి ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. వారిని చూసి గుడారము దగ్గర మిట్ట మధ్యాహ్నం వేళ కూర్చున్న ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు వారి దగ్గరకు. మనం చూసాము శూన్యమిరాలు కూడా మరి ప్రవక్త అయిన ఎలీషా ఆ ప్రాంతానికి ఆ మార్గం గుండా వెళుతున్నాడన్న వార్త ఆమె చెవిని పడినప్పుడు ఆమె ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయలేదు. కానీ ఎక్కడ ఉన్న పని అక్కడ విడిచిపెట్టి పరిగెత్తేది ఆ సేవకుని దగ్గరకు. అయ్యా రండి, మీరు ఈ ప్రాంతానికి వచ్చారు కదా, మా ఇంటికి రండి, మా ఇంట్లో మేము ఏర్పాటు చేసిన భోజనాన్ని, చక్కని విందును మీరు తీసుకుని మా కొరకు ప్రార్థన చేయాలని చెప్పి పరుగుని వెళ్ళి సేవకుల్ని బలవంత పెట్టేది శూన్యమిరాలు. అదే రీతిగా ఆదికాండం 18వ అధ్యాయంలోనూ కూడా అబ్రహాము మంచి మిట్ట మధ్యాహ్నం వేళ గుడా ద్వారమందు ఆయన కూర్చున్నాడు. ఆ సమయంలో 3 వ్యక్తులు అనగా 3 దేవదూతలు అబ్రహామును దర్శించడానికి అక్కడికి వచ్చారు. అయితే అబ్రహాము వారిని చూడగానే అన్న మాట ఏంటి అనంటే, అయ్యా మీరు మిట్ట మధ్యాహ్నం వేళ మా ఇంటికి వచ్చారు కనుక మీరు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళొద్దు, కాసేపు మా ఇంట్లో మీరు ఉండండి, మీ కొరకు నేను చక్కని ఆహారాన్ని సిద్ధపరుస్తాను, దాన్ని మీరు తీసుకుని దయచేసి అప్పుడు మీరు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళవచ్చు అని చెప్పి అబ్రహాము కూడా వారిని బలవంతం చేసినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ఆ 3 దేవదూతలు కూడా దేవుని యొక్క శక్తిని లేకపోతే దేవుని అధికారమును పొందుకుని భూమి మీదకి వచ్చిన వారు, దేవుని ద్వారా పంపబడిన వారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారు దేవుని యొక్క పనిని చేయడానికి సొదొమ గొమొర నిమిత్తము వారు విచారణ చేయడానికి వచ్చిన క్రమములో అబ్రహాము యొక్క గుడారం దగ్గర కూర్చున్నప్పుడు అబ్రహాము ఎదుట వారు నిలబడ్డారు. మిట్ట మధ్యాహ్నం వేళ ప్రయాణమై వచ్చారు కదా, దయచేసి మీరు మా గృహంలో ఉండండి, మీ కొరకు నేను చక్కని ఆహారం సిద్ధపరుస్తానని చెప్పి త్వరగా వెళ్ళాడు అబ్రహాం. దేని వాక్యంలో మనం చదువుతున్నాము, అబ్రహాము గుడారంలో ఉన్న సారా ఎద్దుకు త్వరగా వెళ్ళాడు. ఎలా వెళ్ళాడండి? త్వరగా వెళ్ళాడు. మరి దేవుని మందిరానికి వస్తున్న నీవు ఎలా వస్తున్నావు? దేవుని సన్నిధికి ఎలా వస్తున్నావు? దేవుని ఆరాధనకు ఆ త్వరపాటు నీలో ఉన్నదా? ఆ తొందరపాటు నీలో ఉన్నదా? అయ్యో నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి, దేవుని మందిరంలో నా సమయాన్ని కేటాయించాలి, దేవుని పాదాల దగ్గర మోకరిల్లి నేను కృతజ్ఞతలు స్తుతులు చెల్లించాలి అనే
మనస్సు నువ్వు కలిగి ఉన్నావా? ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము అలాగే గనురాలైన స్త్రీని సంఘానికి దేవుడు చూపిస్తున్నాడు. ముగ్గురు మనుషులు, ముగ్గురు దేవదూతలు అబ్రహాము ఇంటికి వచ్చినప్పుడు అబ్రహాము త్వరపడి వారి కొరకు అన్నిటినీ సిద్ధపరిచాడు. సారా దగ్గరికి వెళ్ళి, అమ్మ మన గృహానికి ఈరోజు మరి దేవుని దూతలు వచ్చారు, వారికి ఆహారం సిద్ధపరచాలి, చక్కని రొట్టెలను తయారు చేయని చెప్పి ఆమెకు పనిని బెత్తాయించాడు. అదే రీతిగా పనివాని దగ్గరికి వెళ్ళి ఒక లేత దూడను వధించి చక్కని మాంసాన్ని వండి దైవ సేవకులు మనం వడ్డించాలి, మన గృహానికి వచ్చిన వారికి చక్కని ఆతిథ్యం ఇచ్చి మనం పంపించాలి అనే ఆసక్తితో అబ్రహాము కూడా దేవుని దూతలను బలవంతం చేసినట్టు దేవుని వాక్యాలు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని సంగమా, ఉదయకాల సమయంలో దేవుడిని అడుగుతున్నాడు, దేవుడిని నీ క్రియలతో కట్టి పడేసి బలవంతము చేసే రీతిగా నీ ప్రవర్తన ఉన్నదా? అబ్రహాము అడిగిన వెంటనే దేవదూతలు కాదు అనలేదు, మేము ఉండమయ్యా అని అనలేదు. వెంటనే అబ్రహాము ఇచ్చిన ఆతిథ్యాన్ని వారు స్వీకరించారు. ఎందుకంటే అబ్రహాము ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా, ఆసక్తితో, నిండిన మనస్సుతో, ప్రేమ కలిగిస్తున్న ఆతిథ్యాన్ని వారు స్వీకరించడానికి ఇష్టపడ్డారు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మరి దైవజనులు దేవుని రాజ్యానికి చేర్చబడ్డారు. దేవుని పరిచర్య, దేవుడు ఆ కాడిని మా భుజాలపైన మోపాడు. బిడ్డలమైన మేము ఆ భారమైన కాడిని దేవుని కొరకు ప్రయాసపడి మోస్తూ ఉన్నాము. అది కడ వరకు కూడా కొనసాగే పని. ఉదయకాల సమయంలో దేవుడు సంఘానికి బయలుపరుస్తున్న మాట ఏంటి అంటే, మరి ఆ ముగ్గురు దేవదూతలను అబ్రహాము ఇంటి రీతిగా అయితే ఆతిథ్యం ఇచ్చి, సన్మానించి, సత్కరించి, దేవునికి లోబడుతూ విధేయత కలిగి తన గృహంలోనికి వారిని ఆహ్వానించాడు. అదే రీతిగా ఉదయకాల సమయంలో సంఘమైన మీకు కూడా దేవుడు చెప్తున్న మాట, ఇక మీదటి నుంచి దయచేసి గమనించండి, మీరు మమ్ములను కేవలము దేవుని సేవకులుగా మాత్రమే చూడవలసిందిగా ప్రభు ప్రేమ కోరుతున్నాను. మమ్మల్ని మనుషులుగా మీరు చూస్తే దేవుని మాటలో మీరు విధేయులు కాలేరు, సంపూర్ణంగా దేవునికి లోబడలేరు, మీ కుటుంబంలో ఆశీర్వాదాన్ని మీరు చూడలేరు. ఇది ఖచ్చితంగా దేవుని సింహాసనం నుండి వస్తున్న మాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా జీవితం మేము సంపూర్ణంగా దేవుని సేవ కొరకు మేము సమర్పణ చేసుకున్నాం. దేవుని పరిచర్యలో నమ్మకస్తులుగా, యథార్థతతో తల్లిదండ్రులు ఎంత నీతిగా బ్రతికారు, మేము కూడా అదే నీతి, అదే యథార్థత, అదే భక్తి జీవితం కలిగి మా ప్రాణం ఉన్నంత వరకు కూడా దేవుని పిలుపును నా తల్లిదండ్రులు ఎలాగైతే అందుకుని దేవుని రాజ్యానికి చేర్చబడ్డారో మేము కూడా అదే రీతిగా ఆ దేవుని పిలుపు మాకు వచ్చేంత వరకు కూడా అటు రీతిగా బ్రతకాలని తీర్మానం చేసుకుని మేము దేవుని సేవలో కొనసాగుతున్నాం. దయచేసి మమ్మల్ని మీరు మనుషులుగా చూడొద్దు, కానీ దేవుని సేవకులుగా మీరు మమ్మల్ని స్వీకరించి గౌరవించినప్పుడే దేవుని మాట నీ జీవితంలో, నీ కుటుంబంలో నెరవేరుతుందని గ్రహించండి. మనుషులుగా మీరు మమ్మల్ని చూస్తే ఆశీర్వాదానికి దూరస్తులైపోతారు. నీ కుటుంబంలో నువ్వు సమృద్ధిని చూడలేవు, నువ్వు ఆశించింది నీ జీవితంలో పొందుకోలేవు, దేవుని మాటకు సంపూర్ణంగా విధేయత నువ్వు చూపలేవు. కావున దేవుని బిడ్డలారా, షూనేమిరాలు సేవకుని ప్రేమించింది, బలవంతము చేసింది. అబ్రహాము కూడా తన గుడారం వాకిట నిలిచిన దేవదూతలకు చక్కని ఆతిథ్యం ఇస్తానని చెప్పి వారి కొరకు అబ్రహాము కూడా ఏర్పాటు చేసినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇటు ఆసక్తి సంఘం కలిగి ఉండాలి, ఇటువంటి దాతృత్వము సంఘం కలిగి ఉండాలి, ఇటు ప్రేమపూర్వక మనసు సంఘం కలిగి ఉండాలని ఉదయకాల సమయంలో దేవుడు చెప్తూ ఉన్నాడు. మీ క్రియలతో, మీ ప్రవర్తనతో, మీ యొక్క ప్రార్థనతో, మీ భక్తి జీవితంతో దేవుని ప్రతినిత్యము బలవంతము చేసే వారిగా సంఘ బిడ్డలు ఉండాలని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి సేవకురాలను బలవంతం చేసిన ఆ స్త్రీ ఏమీ నష్టపోలేదండి. మా గృహానికి రండయ్యా, ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా మా గృహంలో మీరు బస చేసి మేము ఏర్పాటు చేసిన ఆతిథ్యం మీరు స్వీకరించాలి అని చెప్పి బలవంతముగా సేవకుని తన గృహానికి తీసుకువెళ్ళి సేవకుని చేతుల మీదుగా ప్రార్థన ఆశీర్వాదాలు పొందిన ఆ కుటుంబము నష్టపోలేదండి, ఇంకా ఆశీర్వదింపబడ్డారు. ఇంకా వారి స్థితిగతులు ఎంతగానో మార్చబడ్డాయి. బిడ్డలు లేని ఆమె చక్కని బిడ్డను సేవకుని ప్రార్థన ద్వారా పొందుకుంది. తరువాత ఎలీషా ప్రవక్త తన గృహంలో అడుగుపెట్టిన తర్వాత దేవుని కార్యాలు ఆ గృహంలో ఉన్నవారు చోటు ప్రారంభించారు. అంతవరకు కూడా ఖాళీగా ఉన్నది ఆ గృహము, అంతవరకు కూడా గనురాలే, ధనవంతురాలే, అన్ని సౌకర్యాలు ఉన్న వ్యక్తే, అయినప్పటికీ కూడా తనకు బిడ్డలు లేరు. ఇప్పుడు ఎలీషా ప్రవక్త ఆ గృహంలో అడుగుపెట్టి ఆ కుటుంబం కొరకు ప్రార్థించడం, ఆ కుటుంబం యొక్క దీవెన కొరకు దేవుని దగ్గర జ్ఞాపన చేయటం, తన హస్తాలు వారిపై ఉంచి ఆ గ్రామానికి, ఆ ప్రాంతానికి వచ్చినప్పుడెల్లా ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఆ కుటుంబంలో కార్యాలు చేయడం ప్రారంభించాడు.
బిడ్డలు లేని స్త్రీగా ఉన్న ఆ గనురాలు చక్కని కుమారుడిని ఎలీషా ప్రవక్త ప్రార్థన ద్వారా దైవ కృప ద్వారా సంపాదించుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కొరకు మనం ఒక అడుగు వేస్తే దేవుడు మనల్ని 10 అడుగులు ముందుకు నడిపిస్తాడు. గమనించండి, దేవుని కొరకు నువ్వు వేయాలి ఒక అడుగు. నేను వేయనండి, నేను ఇలాగే ఉంటానండి అని అంటే నీ స్థితి అలాగే ఉంటుంది. కష్టమైన నష్టమైన దేవుని కొరకు ఒక అడుగును ముందుకు వేయి. దేవుని శక్తి నేను 10 అడుగుల ముందుకు నడిపిస్తుంది. అది నీకు తెలియదు, ఎలా జరుగుతుందో నీకు తెలియదు, కానీ దేవుని శక్తి నీకు నడిపించినప్పుడు నీ జీవితము ఇది వరకటిలా ఉండదు. నీ జీవితము మునుపటి వలె ఉండదు. నీ కుటుంబ పరిస్థితులు మునుపటి వలె ఉండవు. నీ ఆర్థిక పరిస్థితులు మునుపటి వలె ఉండవు. నీ యొక్క అనారోగ్య స్థితి మునుపటి వలె ఉండదు. అన్నిటినీ దేవుడు మార్పులోకి తీసుకొస్తాడు. ఎందుకంటే దేవుని కొరకు ఉజ్జీవం కలిగి నువ్వు ఒక అడుగు వేస్తే దేవుడు నిన్ను వెనుకొని నడిపించేది. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి మంచి మనసు, అటువంటి గొప్ప ఉజ్జీవం కలిగిన వ్యక్తులుగా ఈ గనురాలైన స్త్రీ అలాగే అబ్రహాము గారు కూడా ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సేవకుల్ని సన్మానించట, సేవకులు లోబడట, సేవకుల యొక్క ప్రార్థన కొరకు చూచుట అనేది ఎంతో ఆశీర్వాదాన్ని ఇచ్చేది అని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. చూద్దాము. యోహాను సువార్త 4వ అధ్యాయం 40వ వచనము. యోహాను సువార్త 4వ అధ్యాయం 40వ వచనంలో దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందో చూద్దాం. యోహాను సువార్త ఆ సమరయులు ఆయన ఎదుగు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొని కనుక అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట మేము చెప్పిన మాటలు బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజంగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని చాలా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 40వ వచనంలో దేవుని వాక్యం అంటుంది, ఆ సమరయులు ఆయన ఎదుకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయన వేడుకొని కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. సమరయ ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభు వారు మరి వచ్చినప్పుడు బావి ఎద్దుకు నీళ్లు చేదుకోవడానికి వచ్చిన ఆ స్త్రీ క్రీస్తు ప్రభు వారి మాటల చేత ఆమె హృదయం తట్టబడింది. తన జీవితంలో ఎటువంటి క్రియలు జరిగాయో, ఎట్టి రీతిగా తన జీవిత విధానం ఉన్నదో, ఎటువంటి పాప స్థితిలో ఆమె జీవిస్తుందో యేసుక్రీస్తు ప్రభు వారు ఆమె ముఖాన్ని చూసి ఆమెకు ప్రతి విషయాన్ని బయలుపరుస్తున్నప్పుడు ఆ స్త్రీ నిర్గాంతపోయింది. ఎవరైనా నా జీవితంలో ఇదివరకు ఎన్నడూ కూడా ఎవరికి తెలియని విషయాలు, నన్ను గురించి రహస్యంగా నేను మాత్రమే ఎరిగిన విషయాలు ఈ వ్యక్తి సూటిగా నాతో మాట్లాడుతున్నాడు, ఎవరైనా అని చెప్పి ఆశ్చర్యపోయింది. మిట్ట మధ్యాహ్నం వేళ బావి దగ్గరకు, యాకోబు బావి వద్దకు నీళ్లు చేదుకోవడానికి వచ్చిన ఈ సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ బావి దగ్గర కూర్చుండుట, ఆమెతో సంభాషణ కలుపుట, ఆ మాటలు సంభాషణ మధ్యలో యేసుక్రీస్తు ప్రభు వారు మాటలు విన్న ఈమె జీవజలాన్ని నీకు ఇస్తాను అని చెప్పి తన జీవితము మునుపటి స్థితి ఎలా ఉన్నదో ప్రతిదాన్ని తన కళ్ళతో కట్టినట్టుగా దేవుడు చెప్తూ ఉన్నట్టు ఆమె మాటలు లేనిదై మౌనురాలుగా కన్నీటి పర్యంతమైంది. అవును, నేను పాపిష్టి బ్రతుకుతున్నాను, నా పాప జీవితాన్ని నా కంటి ముందు కనిపించేలా ప్రతి విషయాన్ని నా ముందు పెట్టి నన్ను ప్రశ్నిస్తున్న ఈయన ఎవరు అని చెప్పి ఆమె నిర్గాంతపోయింది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటలు విన్న ఆమె తన హృదయాన్ని దేవుని సన్నిధానంలో ఆ కుండని విడిచిపెట్టిన రీతిగా పాప జీవితాన్ని విడిచిపెట్టి పరుగులు పెట్టింది. ఊరిలోకి పరుగులు పెడుతూ అందరితో అంటుంది, ఇది వరకు నేను ఎలా జీవించాను, నా జీవిత విధానం ఎలా ఉన్నదో, నా బ్రతుకులో నేను అలాంటి దిగజారిన స్థితిలో ఉన్నాను, నాకు తెలియజేసిన వ్యక్తిని మీ అందరికీ పరిచయం చేస్తాను రండి అని చెప్పి ఊరు చివర బావి దగ్గర ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఆ ఊర్లో ఉన్న వారందరినీ తీసుకొచ్చినారు. చూసిన వారందరూ కూడా ఆయన యొక్క మాటలు విని ఆశ్చర్యపోతున్నారు. అందరి హృదయాలు కూడా క్రీస్తు ప్రభు వారి మాటల చేత పట్టబడుతూ వారందరూ ఎంతగానో సంతోషిస్తూ అంటున్నారు. ఈ మాటను మనం చదువుతున్నాం 40వ వచనంలో. ఆ సమరయులు ఆయన ఎదుగు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొని కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండేను. ఆ ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారని ఆ స్త్రీ వారందరినీ తీసుకొచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రతి ఒక్కరిని గురించి కూడా మాట్లాడడం, ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేయడం, ప్రతి ఒక్కరిని గురించి కూడా ఆయన ఆశీర్వాదకరమైన పలుకులు నోటి వెంట వింటున్నప్పుడు ఆ సమరయులు ఆ వాక్కు చేత పట్టబడ్డారు, దేవుని యొక్క పక్షంగా మార్చబడ్డారు.
వెంటనే వారు అంటున్నారు యేసుక్రీస్తు ప్రభువారిని, అయ్యా ఈ ప్రాంతంలో మాతో కలిసి ఒక 2 రోజులు మీరు ఉండండి అని చెప్పి క్రీస్తు ప్రభువారిని ఆ ప్రాంత వాసులు బలవంతం చేసినట్టుగా దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఈ దేవుని బిడ్డలారా, యూదులకు సమరయులకు సాంగత్యం ఉండదు. యేసుక్రీస్తు ప్రభువారి యూదుడు, సమరయులు మాత్రము దూరస్తులుగా ఉంటారు. అయితే క్రీస్తు ప్రభువారి వాక్యము ఏం చేసిందంటే సమరయులని లేదు, యూదులని లేదు, ప్రతి ఒక్కరికి కూడా రక్షణ సువార్త అందాలి, ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలి, ప్రతి ఒక్కరు కూడా రాజ్య వారసులు కావాలన్నదే దేవుని యొక్క సంకల్పం. కావున దేవుని మాటలు విన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ సమరయ స్త్రీ ఏ విధంగా అయితే తన హృదయాన్ని దేవుని తట్టుకు తిప్పిందో అట్టి రీతిగా ఆ ఊరి ప్రజలందరూ కూడా మారిపోయారు. ఆయన మాటల చేత కదల్చబడ్డారు. ఆయన మాటలకు ఆకర్షితులై అంటున్నారు, అయ్యా మాతో కలిసి ఒక 2 రోజులు మీరు ఉండండి, మాతో మీరు ఉండాలి, మీ మాటలు మేము ఇంకా వినాలి, దేవునిలో మేము బలపడాలి అని చెప్పి క్రీస్తు ప్రభువారిని బలవంతం చేసినట్టుగా ఈ వాక్యాన్ని మనం చదువుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా దేవునిని ప్రతినిత్యము నీ క్రియలతో, నీ ప్రవర్తనతో, నీ ప్రార్థనతో, నీ విధేయతతో ఆయన హృదయాన్ని తట్టి లేపే రీతిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ ప్రజలైతే దూరస్తులు, దేవునికి సమరయులు, కానీ క్రీస్తు ప్రభు వారి మాటలు విన్నప్పుడు వారి యొక్క పాపాలన్నింటినీ కూడా వారు ఒప్పుకున్నారు. మేము జీవించే జీవితం సరైనది కాదు, ఈయన మాటలు మా హృదయాన్ని కదిలించాయి, మా హృదయంలో ఉన్న ప్రతి సందేహానికి ఈయన సమాధానం ఇస్తున్నాడు అని చెప్పి రక్షకుడైన క్రీస్తును వారు అంగీకరించినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని సంగమా, ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే ప్రతి ఒక్కరు కూడా దేవునిలో ఆశీర్వాదాన్ని పొందుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా దేవునిలో బలపరచబడాలి. చిన్నలని పెద్దలని తేడా లేదు, కానీ దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరికి కూడా సమానమైన భాగాన్ని దేవుడు ఇచ్చేవాడై ఉన్నాడు. ఒక మాట ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ నాకు జ్ఞాపకం చేస్తున్నారు. మరి మమ్మీ ఐసీలో ఉన్నప్పుడు బయట చాలామంది పేషెంట్స్ వారి ఫ్యామిలీ మెంబర్స్ బయట ఉన్నప్పుడు చిన్న పాస్టర్ గారు, అలాగే మరి మా ఆంటీ, చిన్న ఆంటీ ప్రతి ఒక్కరిని పలకరించేవారు. మీ సమస్య ఏంటి, ఏ పరిస్థితి వల్ల మీరు హాస్పిటల్కి వచ్చారు అని చెప్పి అయితే ప్రతి ఒక్కరిని పలకరించి వారు బాగా తెలుసుకున్న తర్వాత, వారి కష్టం అంతా వారు చెప్పుకున్న తర్వాత ఆంటీ అయినా చిన్న పాస్టర్ గారు అయినా ఒక మాట అనేవారు వాళ్ళతో, యేసు ప్రభుని మీ మనసులో ప్రార్థన చేసుకోండి, ఆయన మీకు మేలు చేస్తాడు, మీ కుటుంబీకులు ఎవరైతే ఐసీయూలో ఉన్నారో వారిని దేవుడు బాగు చేస్తాడని చెప్పి వారితో ఈ మాటలు చెప్పేవారు. మేము బయటకు వచ్చే నాటికి చిన్న పాస్టర్ గారు అందరికీ పరిచయం అయిపోయారు. ఇటు వెళ్ళినప్పటికీ కూడా అదిగో ఆయన అని అందరూ కూడా పలకరించేవారు. అందరూ కూడా మరి ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయేవారు ప్రతి ఒక్కరు కూడా. అదే రీతిగా ఆంటీ కూడా ఆ కారిడార్లో ఎంతమంది అయితే కుటుంబాలు మరి వేదనతో దుఃఖంతో ఉంటున్నారో వారందరి దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు ఎలా ఉందమ్మా పరిస్థితి, బాధపడకండి, యేసు ప్రభు మీకు సహాయం చేస్తాడు, వారందరూ అన్యులు, దేవుని కలిగి లేని వారు, అయితే వారి దగ్గరికి వెళ్ళి మీరు బాధపడద్దు, యేసు ప్రభు మీకు సహాయం చేస్తాడు. ఇంతమంది దేవుళ్ళకు మీరు మొక్కి ఉంటారు కదా, ఈ సమయంలో ఇప్పటికైనా యేసు ప్రభు నాకు సహాయం చేయి, నా బిడ్డ లేకపోతే నా భర్త లేకపోతే నా కుటుంబ సభ్యులు ఇలాంటి స్థితిలో ఉన్నారు, వారిని బాగు చేయండి అని చెప్పి మనస్ఫూర్తిగా యేసు ప్రభువుని మీ మనసులో ప్రార్థన చేసుకోండి. మీ జీవితాల్లో దేవుడు మేలు చేస్తాడు, మీకు మంచి జరుగుతుంది, సంతోషంగా మీరు హాస్పిటల్ నుంచి బయటకు వెళ్తారని ఆంటీ ఈ మాటలు ప్రతి ఒక్కరికి చెప్తూ ఉండేవారు. పాస్టర్ గారు కూడా అదే పని, ఎవరు కనిపించినప్పటికీ కూడా దేవుని మాటలు వారితో చెప్తూ ఉండేవారు. అయితే 4 రోజులు గడిచాయి. 5వ రోజున మరి ఆ కుటుంబము మంచి విగ్రహారాధన చేసే కుటుంబం, వారు చేపల వేటకు వెళ్తారు. మరి ఆమె తన కుమార్తెకు మరి ఎలాంటి బలహీనత ఏర్పడింది అంటే హాస్పిటల్కి వచ్చిన తర్వాత వారు ఏదో మరి బ్లడ్ ఎక్కించారంట. ఆ ఎక్కించిన బ్లడ్ మరి ఏ గ్రూప్ వారు ఎక్కించారో, ఏ విధమైన పరిస్థితి ఏర్పడిందో తెలియదు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కించిన తర్వాత ఇన్ఫెక్షన్ అయిపోయింది, బాడీ అంతా బ్లడ్లో ఇన్ఫెక్షన్ రావడంతో ఆ అమ్మాయి 2 కాళ్ళు కూడా ఉండిపోయి యవనస్తురాలు 20 సంవత్సరాల వయసు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత బ్లడ్ ఎక్కించారు. ఎక్కించిన మరుసటి రోజే మరి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి ఆ 2 కాళ్ళకి కూడా రక్త సరఫరా లేక 2 కాళ్ళు కుండిపోయాయి. డాక్టర్లు అంటున్నారు తీసేయాలి, నీకు ఈ అమ్మాయి చనిపోతుంది అని చెప్పి తల్లితో చెప్తే తల్లి చాలా ఏడుస్తున్నది. అయ్యో, నేను ఇంత ప్రేమగా పెంచుకున్న నా బిడ్డ చనిపోతుందని చెప్తున్నారు, నేను ఎంతైనా సరే డబ్బులు నేను ఖర్చు పెడతాను,
నా బిడ్డను బ్రతికించండి అని చెప్పి ఆమె ప్రతినిత్యం కూడా డాక్టర్లతో మాట్లాడుతూ ఉండేది. ఆ మాటలు మేము వినేవారు. అయితే ఆంటీ కూడా ప్రతిరోజు వెళ్ళి ఆమె పలకరించి బాధపడద్దమ్మా, యేసుప్రభు నీకు మేలు చేస్తాడు, నీ హృదయంలో యేసుప్రభుని ప్రార్థన చేసుకో అని చెప్తే మంచి విగ్రహారాధన. ఎంత విగ్రహారాధన అంటే ఆమె చెప్తుంది, ఐసీయూలో ఉన్న తన కుమార్తె అంట ఏ రోజు కూడా మరి ఉపవాసం లేకుండా ఉండేది కాదంట. ప్రతి పూట ఉపవాసం ఉండేదంట. ఏదో జ్యూసు లాంటివే తీసుకునేదంట అమ్మాయి. అంత నిష్టగా 20 సంవత్సరాల వయసు కలిగిన యవ్వనస్తురాలు విగ్రహారాధన విషయంలో అంత పట్టుదలగా అంత నిష్టగా పూజలు చేసేదంట. రోజు ఉదయాన్నే లేచి తలంటి స్నానం చేసి చేయవలసిన పూజలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పాటించేది నా కుమార్తె. కానీ మాకెవరు సహాయం చేయటం లేదు. అమ్మ నువ్వు చెప్తున్నావు కదా యేసుప్రభు గురించి, నేను ప్రార్థన చేసుకుంటానని చెప్పి ఆమె అన్నది. ఆ మాట ఆ హృదయంలో పడింది, నాటుకుంది. ఆ మాటను బట్టి మరి ఆమె ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టింది. మొదటి రోజు అన్నారు డాక్టర్లు, కాళ్ళు కూలిపోయి కాళ్ళు తీసేయాలన్నారు. అయితే ఆ రాత్రి అంతా కూడా మరి ఆ తల్లి మనసులో యేసుప్రభుని గురించి ప్రార్థన చేసుకుందంట. ఆ మరుసటి కింద మరి డాక్టర్ విజిట్కి వచ్చినప్పుడు అన్నారు, ఒక రకమైన ఇంజెక్షన్ ఉంది, అది మేము చేస్తాం. అది చేసినప్పుడు మరి అది చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్న పేషెంట్స్ మాత్రమే చేస్తాము. అది బ్రెయిన్ చేయాలి. అది చేసినప్పుడు ఇటైనా అవ్వచ్చు అటైనా అవ్వచ్చు, మీరు సిద్ధంగా ఉండండి. అయితే బాగవుతుంది, లేదంటే ప్రాణం పోతుందని డాక్టర్లు చెప్పారు. అయితే మరి ఆ మాట విన్నప్పుడు ఆమె చాలా దుఃఖపడింది. ఆ మాటలు మాతో చెప్పినప్పుడు మేము అన్నాము, ధైర్యం ఉన్నామా, యేసుప్రభు సహాయం చేస్తాడని. ఆమెతో అంటుంటే ఆమె, యేసుబాబు నాకు సహాయం చేస్తే నేను చేసిన పూజలన్నీ మానేస్తానమ్మా, నా కూతురు బ్రతికితే ఇంతవరకు కూడా నేను ఏదైతే నమ్ముకున్నానో దాన్ని వదిలేస్తానని చెప్పి అని అన్నది. అయితే ఆ ఉదయకాల సమయంలో డాక్టర్స్ ఇంజెక్షన్ చేశారు బ్రెయిన్కి. ఆ బ్రెయిన్కి చేసిన ఇంజెక్షన్ బట్టి మరి సాయంత్రానికి అమ్మాయికి ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు, నార్మల్గానే ఉంది, ఎప్పటిలాగే ఉంది. అంత ముందు రోజు ఎలా ఉందో ఆ రోజు కూడా బ్రెయిన్ ఇంజెక్షన్ చేసిన తర్వాత ఉదయం అయింది, మధ్యాహ్నం అయింది, సాయంత్రం గడిచింది, అమ్మాయి మాత్రం చక్కగానే ఉంది, వెళ్తుంటూ మాట్లాడుతుంది, అంత బాగానే ఉంది. అయితే తల్లి ఆ రాత్రి సమయంలో వెళ్ళిందంట. వాళ్ళు ఉండేది గన్నవరం అని ఆమె నాతో చెప్పారు. గంగవరం అని ఆమె నాతో చెప్పారు. అయితే గంగవరం అనే ప్రాంతానికి ఈమె వెళ్ళి అంటుందంట అక్కడ ఉన్న వారందరితో, ఊరిలో ఉన్నవారికి వారు గృహదేవతలు పెట్టుకుంటారంట వారి ఇంట్లో. మేము గృహదేవతలు పెట్టుకుంటాం, తెచ్చుకుని మా ఇంట్లో పెట్టుకుంటాం. అయితే ఆ గృహదేవతల కోసం నా ఇంటి స్థలాన్ని కూడా నేను ఇచ్చాను. నా ఇంటిలో ఉన్న కొంత స్థలాన్ని ఆ గృహదేవతకు నేను కేటాయించాను. ఆ బొమ్మలన్నీ మీరు తీసుకొని అక్కడ పెట్టుకోండి అని ఊరు వాళ్ళకి అందరికీ కూడా ఉచితంగా నేను ఇచ్చాను ఆ స్థలాన్ని. అందరూ వచ్చి అక్కడ పూజలు చేస్తున్నారు. కానీ నాకు ఎలాంటి ప్రయోజనం దొరకలేదని చెప్పి ఈ స్త్రీ ఆ రాత్రి మీద వెళ్ళి ఆ ఊరు పెద్దలందరినీ కూడా కలిసి అన్నదంట, కుటుంబీకులందరితో ఒక మాట అన్నదంట, నేను మీకు నేరుగా ఆమె అక్కడ పలికిన మాటలు మాతో చెప్పింది హాస్పిటల్కి వచ్చి, నేను మీకు నా ఆస్తిని ఇచ్చాను, నా ఇంటిలో సొత్తునిచ్చాను, మీకు ఒక స్థలాన్ని కేటాయించి ఇక్కడ మీరందరూ కూడా విగ్రహాలు పెట్టుకోండి, దీన్ని మన గృహదేవతల కోసం కేటాయించాం కనుక ఊరు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పూజలు చేయొచ్చు అని చెప్పి నా ఆస్తిని నేను మీకు ఇచ్చాను, కానీ మీరు నాకేం చేశారని చెప్పి ఆ బొమ్మల దగ్గరికి వెళ్ళి ఆమె మాట్లాడిందంట. ఏడుస్తూ అడుగుతుందంట, నా కూతురు బ్రతకాలని మీకోసం నేను ఎంతగానో మీ దగ్గర ఎంతగానో పూజలు చేసింది నా బిడ్డ, నేను కూడా ఎంతో నమ్మాను, ఎంతో నిష్టగా ఉన్నాము, మాకు ఎలాంటి సహాయం దొరకట్లేదు, నా కూతురు చనిపోతుంది అంటున్నారు, బ్రెయిన్కి ఇంజెక్షన్ చేశారు, అది చనిపోతుందా బ్రతుకుతుందా అని చెప్పి ఈ రోజంతా కూడా డాక్టర్లు కనిపెడుతున్నారు, మిమ్మల్ని నేను ఎంతవరకు పూజ చేశాను, నాకేమీ లాభం కనిపించలేదు మీలో, ఒకవేళ నా కూతురు రేపటికి బాగుంటే నేను మిమ్మల్ని వదిలేస్తున్నాను, యేసుబాబు నేను నమ్ముకుంటానని చెప్పి ఊరు పెద్దలతో చెప్పిందంట. ఊరు పెద్దలతో చెప్తే కుటుంబీకులు అంటున్నారంట, అదేంటి మన దేవతల్ని మన అమ్మోరుల్ని నువ్వు వదిలేస్తావా, అది చేయడం చాలా తప్పు కదా, చాలా నష్టం వస్తుంది నీకు, నువ్వు అలా చేస్తే ఎలా అవుతుందని మీరందరూ కూడా నేను తిరగబడితే ఆమె ఒక మాట అన్నదంట. మీరందరూ కూడా ఇన్ని మాట్లాడుతున్నారు, నా కూతుర్ని మీరు బ్రతికించగలరా అని అడిగిందంట. మీరు నా కూతుర్ని బ్రతికిస్తే మీరు చెప్పిన మాటకి నేను అంగీకరిస్తాను, ఇంతవరకు కూడా నేను అదే పాటించాను, అందులోనే బ్రతికాను, కానీ నాకేం లాభం కనబడట్లేదు, నానాటికి నా కూతురు ఆరోగ్యం క్షీణించిపోతుంది, చనిపోతుందని చెప్తున్నారు, కాబట్టి ఇప్పుడు యేసుబాబు నాకు మేలు చేస్తే వీటన్నిటిని నేను వదిలేస్తాను, మీరు నాకు ఏమీ చేయలేదు అని చెప్పి ఆ బొమ్మలను తిట్టి ఆమె హాస్పిటల్కి వచ్చేసిందండి. హాస్పిటల్కి వచ్చిన మరుసటి నాడు డాక్టర్స్ యథావిధిగా వచ్చారు విజిట్కి. వచ్చి చూస్తే ఆ బ్రెయిన్ ఇంజెక్షన్ చేసిన ఆ యవనస్తురాలు చక్కగా ఉంది, ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఉదయకాల సమయంలో వచ్చి ఎక్కువగా ఆంటీతో సంభాషించేది. ఆమె
వచ్చి చెప్తుంది, అమ్మ నువ్వు చెప్పావు కదా యేసు ప్రభుని ప్రార్థన చేసుకోమని. మరి ఇంటికి వెళ్ళాను, ఏవైతే బొమ్మలు ఉన్నాయో మా గృహంలో, ఏదైతే నేను స్థలాన్ని కేటాయించి ఊరి పెద్దలందరికీ ఇచ్చానో వాళ్ళందరూ కూడా నన్ను తిరగబడ్డారు. ఇలా వదిలేస్తావా, ఇలా వదిలేస్తే నీకు కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, మన దేవతలను కావచ్చు, మన అమ్మోరులు కావచ్చు నువ్వు విడిచిపెడితే నువ్వు చాలా నష్టపోతావని నన్ను అన్నారు. నేను చూసిన నష్టం చాలు, నా బిడ్డ చనిపోతే ఇంకా నాకేమి లాభం అని చెప్పి వారందరినీ ఆ బొమ్మలను నేను తిట్టి వచ్చేసాను. యేసుబాబు నాకు మేలు చేస్తే నేను యేసుబాబు నేను నమ్ముకుంటానని చెప్పానమ్మా అని చెప్పి ఉదయకాల సమయం ఆంటీతో చెప్తుంది. ఈలోగా డాక్టర్స్ వచ్చారు, విజిట్కి రమ్మన్నారు. అయితే ఆమెను లోపలికి పిలిచినప్పుడు డాక్టర్స్ చెప్పిన మాట, బ్రెయిన్ ఇంజెక్షన్ చేశాము, మీ అమ్మాయికి బాగానే ఉంది, ఏమీ పర్వాలేదని వైద్యులు చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట ఆ స్త్రీ విని బయటకు వచ్చి మాతో చెప్తుంది, నిజంగా యేసుబాబు గొప్ప దేవుడు అన్నది. హల్లెలూయా, హల్లెలూయా. విగ్రహారాధకులు అనే స్త్రీ మంచి పట్టుదల కలిగి, మరి పూజలు అంటే అలా ఇలాగా కాదు, చాలా నిష్టగా చేస్తారు. నాకు తెలుసు, మేము కొంతకాలం ఆ ప్రాంతంలో ఉన్నాం కనుక మరి ఆ ప్రాంతంలో ఉన్నవారు ఎంత నిష్టగా, ఎంత మరి మూఢత్వం కలిగి ఆ విగ్రహారాధనలో వారు మునిగి తేలుతారో నాకు తెలుసు. అలాంటి వైఖరి కలిగి అలాంటి జీవితం జీవించిన ఆ స్త్రీ ఏమన్నదంటే, ఆ బొమ్మలకు మేలు చేయలేదు, మీరున్నారు నాకు ఏం చేశారు మీరు, నేను మమ్మల్ని వదిలేస్తున్నాను అని నేను తిట్టి వచ్చి యేసుబాబు దగ్గర ప్రార్థన చేసుకున్న తర్వాత నా కూతురు బ్రతికిందని చెప్తుంది. ఒక అన్యురాలి నోటి వెంట అటువంటి సాక్ష్యాన్ని మేము హాస్పిటల్లో వెళ్ళడం జరిగింది. ప్రియదేవుని దగ్గర ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఒకవైపు మా తల్లి మరణస్థితిలో ఉన్నది, మా హృదయం చాలా వేదనతో అయినప్పటికీ కూడా మేము మా తల్లి వేదనను కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని పనిని చేస్తూనే ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఇలాంటి సాక్ష్యాలు అనేకమైన ఉన్నాయి. ప్రతిరోజు ప్రతి ఒక్కరిని పలకరించడం, ప్రార్థన చేసుకోండి, దేవుడు మీకు ఏం చేస్తాడు. ప్రార్థన చేసుకోండి, యేసు ప్రభు మీ పట్ల కార్యం చేస్తే సంతోషంగా మీరు వెళ్తారు. దుఃఖంతో మీరున్నారు, ఈ దుఃఖం మీతో ఇలాగే ఉండిపోదు, మీరు ఆనందంగా హాస్పిటల్ నుంచి బయటకు వెళ్తారని ప్రతి ఒక్కరితో చెప్పేవారు. ఆ మాటలు నిజంగా వారి జీవితాలు జరిగినప్పుడు మాకు వారు చెప్పి వెళ్ళేవారు. వెళ్ళే ముందు, అమ్మ మీరు చెప్పారు కదా యేసుబాబుకు ప్రార్థన చేసుకోమన్నారు, ప్రార్థన చేసుకున్నాము, మాకు బాగానే ఉంది, ఇప్పుడు తేలిగ్గా ఉంది, మేము మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం అని కొంతమంది చెప్పేవారు. కొంతమంది అయితే మేము రూమ్కి షిఫ్ట్ అవుతున్నాం అని కొంతమంది చెప్పేవారు. ప్రియదేవుని పెట్టినారా, ఈ మాటలు దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే ప్రతి ఒక్కరు కూడా దేవునిలో బలవంతులుగా ఉండాలి. చూద్దాం చివరిగా మలాకి గ్రంథము 2వ ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనము. ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము, 561 పేజ్ నెంబర్. 11వ అధ్యాయము 1వ వచనము. నీ ఆహారమును నీళ్ళ మీద వేయము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. చాలా మా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనములో 561 పేజ్ నెంబరు దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ ఆహారము దేని మీద వేయమంటున్నాడండి దేవుడు? నీళ్ళ మీద వేయము, అది కొన్ని దినములకు ఏమవుతుంది, నీకు కనబడుతుంది అంటున్నాడు దేవుడు. దేవుని వాక్యము తేటగా చెప్తుంది. షూనేమిరాయిలు కావచ్చు, గొర్రెలైన స్త్రీ కావచ్చు, లేక ప్రవక్త అయిన ఎలీషా ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆమె ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి ఆమె ఏం చేసిందంటే, ఇంకా నాకు సమయం లేదు చెప్పడానికి, సేవకుని కొరకు చక్కని గృహాన్ని కట్టించింది. తన ఇంటి మేడ గది పైన చక్కని గృహాన్ని కట్టించి ఒక బల్ల, ఒక పీట, ఒక దీపస్తంభము, ఒక మంచము సేవకునికి సిద్ధపరిచి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా చక్కగా మీరు మా ఇంటికి వచ్చి ఆ గృహంలో బస చేస్తూ మా కొరకు ప్రార్థించండి, ఈ ప్రాంతం కొరకు ప్రార్థించండి, మా కుటుంబం ఇంకా దేవుల్లో బలపడాలనే ఆసక్తితో వారు దేవుని సేవకుల పట్ల అటువంటి ప్రేమను కనుపరచడం ద్వారా వారు అధికమైన ఆశీర్వాదం దేవుని ద్వారా పొందుకున్నారు. అలా పొందుకున్న బిడ్డల జీవితాలు ఎలా ఉంటాయంటే, ఉదయకాల సమయంలో ప్రసంగి గ్రంథంలో దేవుని వాక్యం చూస్తున్నాం మనము. ప్రసంగి 11వ అధ్యాయం 1వ వచనం దయచేసి మరొకసారి చదవండి. నీ ఆహారమును నీళ్ళ మీద వేయము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. చాలని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆహారము నీళ్ళ మీద వేయము, చాలా దినములైన తర్వాత నీకు కనబడుతుందని దేవుని వాక్యం అంటుంది. ఈ ఆహారం అంటే ఏమిటి అంటే, దేవుని సేవకులను ప్రేమించే మనసు కలిగి నువ్వు ఏదైతే చేస్తున్నావో, దేవుని కొరకు ఏదైతే గుప్పలు విప్పుతున్నావో అది నీ కంటికి కనిపించదు, కానీ కొన్ని దినముల తర్వాత అది ఆశీర్వాద రూపంలో నీ చేతికి, నీ గృహానికి, నీ మీదకి రావడానికి దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆహారం నీళ్ళ మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడుతుంది.
దేవుని కొరకు మనం ఇచ్చింది అది కనబడకుండా పోయేది కాదు. నువ్వు కష్టంలో ఉండొచ్చు, శ్రమలో ఉండొచ్చు, ఇబ్బందిలో ఉండొచ్చు, గట్టిగా పేదరికంలో ఉండి దేవునిలో నమ్మకంగా నువ్వు జీవిస్తే అది నీకు వెంటనే కనిపించదు. కానీ ఆయన ఇచ్చిన ఆశీర్వాదము ఆయన ఏర్పరిచిన సమయంలో నీ దగ్గరికి వచ్చినప్పుడు సమృద్ధి అనే రీతిలో నువ్వు చూడగలుగుతావు. దేవుని వాక్యం అంటుంది, ఆహారము నీళ్ళ మీద జల్లడం అంటే దేవుని కొరకు నీ గుప్పిలి విప్పినప్పుడు, దేవుని పరిచర్య కొరకు నువ్వు చేసినప్పుడు, దైవ సేవకుల కొరకు నువ్వు చేసినది ఏది కూడా వ్యర్థంగా పోయేది కాదు. అబ్రహాము కావచ్చు, గనురాలైన స్త్రీ కావచ్చు, ఏదైతే చేశారో అది వ్యర్థమైపోయేది కాదు. కానీ వారి జీవితాల్లో దేవుడు రెట్టింపని ఆశీర్వాదానికి కారణంగా దేవుడు మార్చివేశాడు. ఆహారాన్ని నీళ్ళ మీద జల్లినప్పుడు అది మనకు కనిపించదు, కానీ కొన్ని దినముల తర్వాత నీ దగ్గరకు తిరిగి వస్తుంది. ఆశీర్వాద రూపంలో నువ్వు ఏదైతే దేవుని కొరకు చేస్తున్నావో తిరిగి దేవుడు నీ చేతికి ఇస్తాడని దేవుడు ఉదయకాల చెబుతూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యమును బట్టి బలపడదాము. ఇంకా దేవుళ్ళు స్థిరపడి విశ్వాసాన్ని కోల్పోకుండా బలవంతులుగా జీవిద్దాం. దేవుడి మాటలను దీవించును కాక.